హైదరాబాద్ అంబర్పేటలో విషాదం చోటు చేసుకుంది. పెద్ద కుమార్తె చనిపోయిందనే మనస్తాపంతో ఒకే కుటుంబంలో ముగ్గురు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన హృదయ విదారక ఘటన జరిగింది. ఎల్ఐసిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసే శ్రీనివాస్కు భార్య విజయలక్ష్మి, కుమార్తెలు కావ్య, శ్రావ్య ఉన్నారు. పెద్ద కుమార్తె 5 నెలల క్రితం ఆత్మహత్య చేసుకుంది. ఆ బాధను తట్టుకోలేక నెలన్నర క్రితం రామ్నగర్ నుంచి బాగ్ అంబర్పేట రామకృష్ణనగర్లోని ఓ ఇంట్లోకి అద్దెకొచ్చారు. నాటి నుంచి వారు ఎవరితోనూ మాట్లాడకుండా బంధువులకు సైతం దూరంగా ఉన్నారు. శ్రీనివాస్కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో అతని సోదరి రామ్నగర్లోని నివాసానికి వెళ్లింది. మూసి ఉన్న తలుపులను ఎంత కొట్టినా ఎవరూ తెరవలేదు. అప్పటికే దుర్వాసన వస్తుండటంతో స్థానికుల సాయంతో పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు 3 మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. క్లూస్ టీం సాయంతో ఆధారాలు సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఎవరితోటి కూడా వాళ్ళు కాంటాక్ట్లో ఉండకపోతుండే. చనిపోయిన వాళ్ళ సిస్టర్ వచ్చి ఫోన్లు ఎవరు లిఫ్ట్ చేస్తలేరు అది ఇది అనుకుంటూ వచ్చి దర్వాజా కొట్టింది. నో రెస్పాన్స్. 100 డైల్ చేపించి పోలీసు వాళ్ళని పిలిపించిన తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి బ్రేక్ చేసి చూసిండ్రు. విండో హ్యాంగింగ్స్ కనిపించేసినాయి. వాళ్ళు యాక్చువల్గా అయితే ఫస్ట్ నుంచి కూడా ఎవరితోటి కూడా కలవకపోతుండే. చనిపోయిన వాళ్ళ సిస్టర్ వచ్చి చెప్పడం ఏంటంటే 3 months బ్యాకే వాళ్ళ పెద్ద కూతురు సూసైడ్ చేసుకొని చనిపోయిందంట. ఆ డిప్రెషన్లోనే ఉండి వాళ్ళు మేము కూడా చనిపోతాం, మేము అందరం చనిపోతాం అది ఇది అనుకుంటా చెప్పి వాళ్ళు తెలియకుండా వచ్చి ఇక్కడ ఉన్నారంట. అంటే ఇక్కడ ఉంటున్నాం అనేది కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతుండేనంట. ఫోన్ చేస్తే ఫోన్లోనే కాంటాక్ట్లో ఉన్నారంట. వాళ్ళు వచ్చి చెప్పిన తర్వాత మనకు తెలిసింది.